ఆలోచన మా బెల్లంకొండ సంపత్ కుమార్ కలిగింది. తెలంగాణ విద్యార్థి సంఘం జంట నగరాల శాఖ ఆధ్వర్యంలో జరపాలని ఈ ఆలోచన సిద్ధారెడ్డి పోయి చెప్పాడు. సిద్ధారెడ్డి సప్తతి జరుపుదాము నువ్వు ఒప్పుకోమని. ఆ సందర్భంగా నేను కూడా వెళ్ళిన. అవును, నా ఒక్కడిని కాదు, నలుగురు ఉంటే బాగుంటుంది. సప్తతి ఒకరి జరుపుకున్న చాలా మామూలు విషయమే, అది జరుగుతూనే ఉంటుంది, కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుందని అట్లా ఒక 10 మంది అనుకుంటూ సందర్భంలో ఎట్లా అన్ని ఆలోచనలు అన్నీ ఒకే రకంగా ఒకే సారి అంటే ఏజ్ గ్రూప్ కానీ 50 ఏళ్ళ సాహిత్యంలో కానీ అన్నిట్లో సమాన స్కందులు ఎవరు ఉన్నారా అని అడిగితే ఆ తీరా నేను నారాయణ శంకరం గారు ఇద్దరం మేము అదృష్టవంతులము. సిద్ధారెడ్డితోటి మేము సప్తతిలో పాల్గొన్నందుకు. అట్లా ఇందాక తూర్పు మల్లారెడ్డి గారు చాలా కూలంకషంగా నా గురించి చెప్పారు. నాకు ఏం మిగిలిందంటే నేను ఆ మిగిలిన కొన్ని విషయాలు చెప్తా. నాకు ఇందాక బైజ దేవదాస్ గారు కూడా అధ్యక్షులు చెప్పారు. తను కూడా నేను సన్నిహితంగా ఉన్న సందర్భం తెలుసుకొని చెప్పాడు. దేనికైనా ముందు ఒకడు ఉండాలి. వేలు పట్టుకొని నడిపించే తండ్రో, అక్షరం దిద్దించే గురువో, జట్టును కదిలించే మానిటరో, ముఠాను పురుగొల్పే నాయకుడు ఎవరో ఒకరు ముందు ఉండాలి. ఒకడు ఉండాలి. ఇలా సభకు అధ్యక్షుడు ఉన్నట్టు, సైన్యానికి సేనాధిపతి ఉన్నట్టు, భూమికి చంద్రుడు ఉన్నట్టు, చంద్రుడికి సూర్యుడు ఉన్నట్టు, ముందు చూపుంటే శత్రువు ఎవరో, ముందడుగు వేస్తే అదెంత దూరమో కన్ను కాలు చూసి కదిలి తెలుసుకుంటాయి. సూటిగా చూపించేవాడు, పకడ్బందీగా ప్రేరేపించేవాడు ఒకడు ఉండాలి. రవుతో చోదకుడో లేకపోతే హయమో వాహనమో కదలదు మెదలదు. జడ పదార్థమో అద్భుత దేహమో చిగురించలేదు, పోరాడలేదు. బలము లేని కలబడలేని జింకలు పులులు నోట్లో పిప్పరనెట్లు. ఎదురిదే శక్తి, ఎదురు తిరిగే ధైర్యం లేని దేశాలు సామ్రాజ్యవాదతోత్తులు. దేనికైనా ముందు ఒకటి ఉండాలి. ఇలా పెద్ద పోయం ఇది. గట్టు లేని చెరువు కానట్టే, చెట్టు లేని ఊరు కానట్టే, మున్ముందు నడిపించే వ్యక్తి లేని దేశం ఉండదు. ఇలా ఇటీవల రాసిన ఈ పద్యం నేను ఇది ఇంకా పుస్తకాలు నోచుకోలేదు కాబట్టి ఈ కవిత చదివాను. నేను 11 పుస్తకాలు రాసిన సంగతి అందరికీ తెలుసు. దీనికి నేను కేంద్రం అయితే 4 దిక్కులు నా చుట్టూ, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఒక దిక్కు సినారే, ఒక దిక్కు సిద్ధారెడ్డి, ఒక దిక్కు శివారెడ్డి, ఓ దిక్కు బెడద రాజేశ్వర్. ఈ 4 నా జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు. 2 కవిమిత్రులు, 2 గురువులు. కవిమిత్రులు 2లో ఒకరు కలం పట్టించారు, ఒకరు కలంతో రాయించారు. 2 గురువులు, ఒకరు చదువు చెప్పిన గురువు, ఒకరు సాహిత్యం నేర్పిన గురువు. అంటే ఈ 4 నా జీవితంలో ముఖ్యమైన వాళ్ళు. అట్లా నేను 1974 ఇందాక కందపద్యం రాసి సినారేకు పంపిన దాది కానీ, మొట్టమొదటి 1974లో మన అమరుడు ఘంటసాల చనిపోయినప్పుడు రాసిన కవిత మాతృభూమిలో అచ్చయినది. నాకు దాఖలాలు కూడా ఉన్నాయి, మీకు అది అట్టు పెట్టుకున్నాను. 50 ఏళ్ళ కింద మాట. ఆ అమరుడు అనే కవిత కూడా మాతృభూమిలో అచ్చయింది. అక్కడి నుండి నేను ఆ దివిటి అనే పుస్తకం తీసుకురావడం, మాకు ఆ ఇందులు భారతి క్రియాశీలక సభ్యులైన బైస రామదాసు, బెడద రాజేశ్వరు, ఆ బెడద రాజేశ్వరు మా ఊరవటం వలన అతను సిద్ధారెడ్డిని సిద్దిపేటలో ఉన్న వాళ్ళు కలం స్నేహితులు. అది సిద్ధారెడ్డి రాష్ట్రంలో నీకు తెలియదా అని అన్నాడు. నాకు తెలియదని తనే తీసుకొచ్చి సిద్దిపేటలో ఉన్న సిద్ధారెడ్డి పరిచయం చేస్తే అక్కడి నుంచి మేమిద్దరం దివిటి అనే
పత్రిక వాళ్ళు రేపు అనే ఒక పుస్తకం తీసుకొస్తే అన్నారు. దానికంటే ముందు మనం తీసుకొద్దామని మేము అనుకున్నాము. మాకు తోడు ఆ కన్నాల బాలరాజు కలిశాడు. మేము ఆ డబ్బు సమస్య సిద్ధార్థ దగ్గర చిలిగవ్వలేదు, నా దగ్గర లేదు, మరి ఎట్లా డబ్బు అని అంటే ఆ బాలరాజు నేను తెస్తానన్నాడు. ఆ బాలరాజు ఇంటి నుంచి డబ్బు ఎత్తుకొచ్చాడు నిజానికి, దొంగతనం. ఆ కొడతామని కూడా వాళ్ళు ముందుకొచ్చారు. ఆ సభ సిద్దిపేటలో అద్భుతంగా జరిగింది. ఆశ్చర్యపోయి వాళ్ళు అనుకున్న వాళ్ళు కొట్టడం కూడా మానుకొని వెళ్ళిపోయారు. అప్పుడు 1974లో దివిటి అనే ఒక శివారెడ్డి గారు ఇక్కడ మాకు తెలియని శివారెడ్డి గారిని ఆవిష్కరణ కోసం సిద్ధారెడ్డి వచ్చి తీసుకురావడము, శివారెడ్డి గారు ఆవిష్కరించడం, అది అద్భుతంగా జరగడం, అదొక గొప్ప ఒక దృశ్యం. మేము అందరం ముగ్గురం సేమి పిలిచారు కానీ మమ్మల్ని ఏం మాట్లాడమనలేదు, మాకేం తెలియదు అది. కానీ సిద్ధారెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఆ దివిటి అయిన తర్వాత డిగ్రీ తను తెప్పాడు, నేను తెప్పాను. కానీ తను మేలుకొని మళ్ళా ఆయన బీఎస్సీ, నేను బీకామ్. ఆ బీఎస్సీ వదులుకొని బిఏ పాస్ అయ్యి ఎగ్జామ్ ఒకేసారి ఆర్ట్స్ కాలేజీలో అడుగుపెట్టడం. నేను మధ్యలో నేను డిగ్రీ ఆ బీకామ్ నాకు వెళ్ళకపోవడము, దాంట్లో నేను నిజామాబాద్కి వెళ్ళి ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి హైదరాబాద్కి వచ్చి ఉద్యోగాలు అట్లా 3-4 ఏళ్ళు నాకు వేస్ట్ అయ్యి చివరికి అయినా సరే సిద్ధారెడ్డి ఎంఏ చదువుతున్నాడు కదా, మరి నేను కూడా తెలుగులో నాకు కూడా 50% డిగ్రీ ఉన్నది, అది ఎంట్రన్స్ స్కెడ్యూల్ అన్నమాట. నేను డిగ్రీ పాస్ కావాలి. అట్లా 3-4 ఏళ్ళు బట్టి మొత్తం డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎంఏలో అడుగుపెట్టాను. అట్లా పడుతున్న సమయంలో నేను మినీ కవితలు చాలా పుంఖంగా రాసేవాడిని. ఎన్నో కవితలు చాలా వచ్చేటి. మనం ఆ దివిటి 74లో వచ్చేది, తర్వాత వైలోని రాగ వసంతమేమో 93. ఆ మధ్యకాలము ఎంత టైం పట్టిందంటే నాతోటి వచ్చిన వాళ్ళు ఆశారాజు లాంటి వాళ్ళు ఆ తర్వాత ఎంటర్ అయినా కానీ ఆయన ముందుకు వెళ్ళడము, నందీశ్వరరెడ్డి గారు భూమి స్వప్న రావడము, అట్లా నాగేశ్వర శంకరం దూదిమేడ రావడం, ఇవన్నీ పుస్తకాలు రావడం. నాది వైలిన్ రాగవసంత వేగం ఆలస్యంగా 93 వచ్చింది. నేను అప్పటికి పద్యాలు రాశాను, మినీ కవితలు రాశాను చాలా. అప్పుడప్పుడు మేము మందిర రైతుల సంఘం, నాకు ఈ మినీ కవితలన్నా చిన్న టుమ్మిరీలన్నా నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఈ మందిర రైతుల సంఘంలో ఏం టుమ్మిరీలు వినిపిస్తే ఏం టుమ్మిరీలు రాస్తావయ్యా అని సిద్ధారెడ్డి అనడం కూడా, ఆ టుమ్మిరీలు రాయక ఊరుకునేవాడిని. మినీ కవితలు రాయొద్దు, పెద్ద కవితలు రాయాలి. అట్లా వైలిన్ రాగ వసంత వేగంలో పెద్ద కవితలు రాసి అచ్చేయాను. చేశాను. ఇందాక ఆ పెద్ద కవిత ఇది ఒక దీర్ఘ కవిత కూడా మన గుజరాత్ వెళ్ళి మేము వెళ్ళిన వాళ్ళల్లో నేను ఒకడిని, దహన కావ్యం అనే దీర్ఘ కవిత కూడా రాశాను. అట్లా ఎన్నో రకరకాల అది అమరుడు అని ఇందాక చూపించాడు. సినారే మీద ఏదో సినారే ప్రభావం మొదటి నుంచి మనకుండే ఈ అంత్యప్రాసలు తోకలు దిక్కించి గీకరిస్తున్నాయి, తొండాలతో నీళ్లు పుక్కిలిస్తున్నాయి. ఇవి నారాయణరెడ్డి గారి స్టైల్. మంటల మానవుల్లో అప్పుడు 72, 73 అచ్చైన మంటల మానవుడు చూసి జోడెద్దులు కుమ్ముకుంటున్నాయి, కాడి విరిగేట్టు బండి ఊరిగేట్టు, బండిలో ధాన్యం బస్తాలు బజార్లు చెరిగేట్టు. అరే ఇది బాగుందని చెప్పేసి నేను అమరుడు పాటలు నేడు పద్మశ్రీ నేడు, కరములు మోర్చి వినిపించిన కరణించి రాడు అని ఘంటసాల మీద అట్లా 20 లైన్లు మన తూర్పాలరెడ్డి గారు వినిపించారు. అట్లా అంత్యప్రాసల నుంచి మినీ కవితల నుంచి ఆ మినీ కవితలు కూడా ఏదో ఆకాశంలోకి పట్టిన టార్చ్ లైట్ కాకూడదు నీ చూపు, ఆకాశంలోకి పట్టిన టార్చ్ లైట్ కాకూడదు నీ చూపు, భూమి మీదకి సంధించిన సూర్యుడు కావాలి. ఈ మినీ కవితలు అప్పుడు అట్లా రాశాను. జెండా గాల్లో స్వేచ్ఛగా ఎగురుతుంది నిజమే, జెండా గాల్లో స్వేచ్ఛగా ఎగురుతుంది నిజమే, కానీ పాతేసిన స్తంభం వెనకాల తాళ్ళతో బంధించారెవరో. ఇలాంటి ఏదో కళ్ళు పోయినా కాళ్ళు చేతులు పడిపోయినా గుండెలో తడుండాలి కానీ నాలుకైనా 4 అక్షరాలు రాలుస్తుంది. ఇది దేవిప్రియ సభలో చాలా అద్భుతమైన కవిత అని కూడా చెప్పాడు. అంటే దేవిప్రియ గారు కూడా ప్రశంసల నుంచి శివారెడ్డి గారి యొక్క అదేదో మేము విశాఖపట్నం వెళ్ళి ఆడ 6వ సభ జన సాహితీ 6వ సభ జరుగుతుంది, దాంట్లో కవిత రాయాలి. రేపు కవి సమ్మేళనం మేము శ్రీకామాని గారి ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఆంధ్ర యూనివర్సిటీ దాంట్లో ఉన్నాము. కవిత నేను శివారెడ్డి సార్కి వెళ్ళి చూపించాను. సార్ ఈ కవిత నేను
వినిపించేస్తున్నాను. ఏం రాసావు, మంచి కవిత రాయి అని అన్నాడు. అప్పుడు నిజానికి నాకు అనిపించింది, ఆహా కవిత బాగాలేదు అంటే ఇన్స్పిరేషన్. ఆడ నేను వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఆ యూనివర్సిటీ పైన డాబా మీదకి వెళ్ళి ఆ దూరాన్ని ఉన్న సముద్రాన్ని చూశాను. సముద్రం మొత్తం చూసింది నేను అదే. ఆ సముద్రం చూసి నేను తెల్లారి ఉదయమే వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడినే కవిత రాశాను. ఆ కవిత ఆ సభలో, సాయంత్రం సభ, ఆ సభ జరుగుతుంటే, ఓ నా విశాఖ సముద్రమా, నువ్వు ఆకాశమంతా ఎదగడానికి ఎన్నేళ్ళ దీర్ఘ తపస్సమాధి బాధపడ్డావు అని మొదలైంది. ఒక 30-40 లైన్ల కవిత. నేను ఆ కవిత చదివి కింది దిగచ్చేదాకా సపోర్ట్ కొట్టారు. శభాషాన్ని శివారెడ్డి గారు మెచ్చుకున్నాడు. అట్లా నాకు అంటే చిన్న కవితలలో అది పెద్ద కవితలు రాయడానికి ఒక అట్లా శివారెడ్డి గారు, సిద్ధారెడ్డి, సినారే, ఇట్లా బెండరాజేశ్వరు, ఈ నలుగురు నాకు సాహిత్యంలో చాలా ఉపయోగపడ్డారు. అంటే ఆర్థికంగా హార్దికంగా 2 రకాలు కూడా తోడ్పడ్డ వ్యక్తులు. అట్లా ఎన్నో కవితలు రాసి వచ్చాను. అయితే నేను పద్యాలలో కూడా అదో తెలికడలి వంటి కవితలు తిలకించ మది పులకించు తీయనముంచును తెలుగు వెలుగు గడ్డంచున తెలంగాణ రచయిత వల్ల తేజమించునని. అంటే ఆ నారాయణరెడ్డి గారు హనుమాజీపేట కరీంనగర్ మారుమూల గ్రామంలో గారు తెలుసుకొని ఏదైతే తెలంగాణ తెలుగు గడ్డంచున తెలుగు ఆయన గడ్డంచున తెలంగాణ రచయిత వల్ల తేజమించునని అప్పుడు రాసిన 1974లో నాకు అసలు ఛందస్సు మీద అవగాహన కానీ లేదు. గురువులగులు ఆయన గాపసల అనే గణాలు ఆ బెండరాజేశ్వర్ చెప్పడము, ఆ ఏకంగా రాసి పంపించడం, అది నారాయణరెడ్డి గారు నీ కవితా జిజ్ఞాసను అభినందిస్తూ అని ఉత్తరం రాయడం, ఆ ఉత్తరం కూడా ఉంది. అట్లా నారాయణరెడ్డి గారి యొక్క శిష్యునిగా ఉండాలనే ఒక కాంక్షతోటి ఎన్నో తిరుక్కుంటూ పెరిక హాస్టల్లో హైదరాబాద్లో వాటిని ఉండి ఎదురుగా ఉన్న ఆ మిత్రుల ద్వారా డిగ్రీ పాస్ అవ్వడము. అప్పుడు పెరిక హాస్టల్కి సిద్ధారెడ్డి కూడా వచ్చేవాడు, ఆయన ఎంఏ చేస్తుండేది. అప్పుడప్పుడు అడపదాడు వస్తుంటే ఎట్లనే చేసి నేను చేరుతానా, ఎంఏ చేయనా అని అనుకుని మొత్తం డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి BOLలో చేరినాక ఆ BOLలో వదిలిపెట్టి ఎంట్రన్స్ రాస్తే ఎంఏ సీట్ వచ్చి అప్పుడున్న ఆర్ట్స్ కాలేజ్ నాకు ఒక తిరుగులేని మలుపు 1979లో నేను మామూలుగా ఒక పల్లెటూరు బయట అని ఒక్కసారి ఆర్ట్స్ కాలేజీలో చేరడమే కాకుండా అందులో గొప్ప వాతావరణం. ఎంతమంది అంటే ఆ టైంలో 30 మంది కవులు, అద్భుతమైన కవులు, సిద్ధారెడ్డి, రఘునాథము, సుగిరెడ్డి నారాయణ రెడ్డి, నాగేశ్వర శంకరం, జింబో, వారాల ఆనంద్, దేవరాజు మహారాజు అప్పుడు PhD చేస్తున్నాడు, వాళ్ళు మా పెద్ద ఆయన మాకంటే శ్రీధర్. అట్లా లక్నారెడ్డి, మా జూనియర్స్ కూడా అద్భుతమైన కవిత్వం రాస్తున్న NR బోధనం, మా క్లాస్మేట్స్ కూడా ఎంతోమంది, ఒక 30 మంది, ఒక ఆర్ట్స్ కాలేజీ అంటే అద్భుతమైన వాతావరణము ఉండటము. నన్ను నేను అప్పుడే ఎంఏలో అడుగుపెట్టిన, కన్ను నేను దివిటి అనే పుస్తకం అది నా ఉంది కాబట్టి నన్ను చాలామంది సీనియర్స్ అందరు గౌరవించేవాళ్ళు. వాళ్ళు అప్పటికి అసలు సుంకిరెడ్డి నారాయణరెడ్డి కానీ రఘునాథం కానీ కవులు కాదు, ఆయన పాటలు రాసేవాడు రఘునాథం. సుంకిరెడ్డి నారాయణరెడ్డి అసలు కవిత్వమే మొదలుపెట్టలేదు. కానీ నేను కవిగా అప్పటికే దివిటి ఉంది కాబట్టి వాళ్ళ మధ్యలో వెలిగిపోవడం. కానీ వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు అంచెలంచెలుగా వాళ్ళు ఎదగడం నా కళ్ళ ముందుంటే ఆశారాజు లాంటి వాళ్ళు, గుడియాల రఘునాథ్ లాంటి వాళ్ళు, సుంకిరెడ్డి ఎదిగి, నాగేశ్వర శంకరం ఎదిగిండ్రు. అప్పుడు నేను ఎట్లాగో నేను నిలబెట్టుకోవాలి, కవిత రాయాలని చెప్పేసి ఆ వైలూరు వసంత మేఘము రాసిన తర్వాత కూడా మళ్ళీ గ్యాప్ వచ్చింది 2001 సందర్భం. ఈ సందర్భము రావడానికి కారణము మన ద్వారకా సర్కిల్లో కూర్చుండి అక్కడ ఏదన్నా నువ్వు పుస్తకం వేయకపోతుంది. అప్పుడు 93లో వైలూరు రామకృష్ణ కదా, మళ్ళీ గ్యాప్ వచ్చింది, నువ్వు పుస్తకం వేయనంటే సరే ఆ పుస్తకం నా కవితలు ఏంటంటే లేదు బాగా చాలా బాగున్నాయి అవి ఒక దగ్గర ఏంటంటే ఒక 4 రోజుల టైము ఆశారాజు పుస్తకం ఒకటి వచ్చిన తర్వాత నెక్స్ట్ నెల ఈ కందుకూరి శ్రీరాముల పుస్తకం అని ద్వారకాలో ప్రకటించారు. అది దేశరాజు అని చెప్పి నువ్వు ఎందుకు ఇది కవితలు బాగున్నాయి నీకు వివి ముందు మాట రాస్తాడు, నేను కూర్మనాథుడు చెప్తా అంటే ఆ కూర్మనాథుడు మాట్లాడితే వివి సార్ ఒప్పుకోడు. వివి సార్కు ఒక 3 రోజులే హైదరాబాద్కు వచ్చి పోయాల్సిన సంఘటన ఏర్పడి నేను ఆ పుస్తకం ఆ స్క్రిప్టు వివి గారికి ఇచ్చాను.
వరవరావు ఇస్తే తను 3 రోజుల లోపల రాసి అయ్యా నీకు ముందు మాట అయిపోయింది వచ్చి తీసుకుపోవన్నాడు. ఆయన ఎంత తిట్టుకుంటూ రాశాడో ఏమో భయంగా నా ముందే ఆయన దగ్గరికి వెళ్ళకపోయేవాడిని. దగ్గరే మాకు నల్గొండ క్రాస్ రోడ్లే తను ఉండేవాడు. ఇస్తే ఆయన ఇచ్చాడు. అది తను అద్భుతంగా రాశాడు. ఆ ముందు మాట నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆ పుస్తకానికి ఫీవర్స్ ఫ్రంట్ అవార్డు రావడము, తెలుగు నుంచి అవార్డు రావడము నాకు చాలా గొప్ప మలుపు. అక్కడి నుంచి సందర్భం వచ్చిన తర్వాత ఈయన ఆగలేదు. వాళ్ళతోటి ఎట్లా చేసి ఆశారాజు, నేను, తొక్కుడుబండి కృష్ణమూర్తి యాదవ్, అమర్నాథ్ అని నలుగురం ఏం చేసామంటే ద్వారకా సమావేశాలే కాకుండా పక్కకున్న ఆర్షోడియా అనే ఒక ఈ హరిద్వార్ ఎదురుగా ఒక ఇరానీ హోటల్ ఉంది. నేను చెప్పాను అది ఎప్పుడు కానీ శివాజీ సార్ అంటాడు వర్క్షాప్ చాలా ఇంపార్టెంట్ అయ్యా, అది వర్క్షాప్ లేకపోతే కవిగా ఎదగడం కష్టం. ఈ వర్క్షాప్ అనేది ఎట్లా అని చెప్పి నేను ఆశారాజు ఇద్దరం చేసి నేను అన్నా, ఆశారాజు మనము ఎట్లా చేసి ఈ కవిత్వం వేద్దాము అంటే మా కవితలు శివాజీ సార్ మెచ్చుకునేవాడు కాదు. అందరికీ మెచ్చుకునే కానీ మా కవితలు మేము వింటుంటే మా సప్లై చేయకుండా పో, ఎందుకు మెచ్చుకుంటలేడు ఏదో ఒకటి అంటే మనం రాద్దాం అని ఉద్దేశించి మేము నలుగురం కూర్చుంటే రోజు కలిసి వారానికి ఖచ్చితంగా ఒక కవిత రాయాలి, లేదా అప్పటికప్పుడు రాయకపోతే అప్పటికప్పుడు ఆ గంట సేపు అప్పుడు రాయాలి. అట్లా పెట్టుకొని ఒక ఏళ్ళు రాసేసి వరుసగా ఇది 2003లో దహన కావ్యం, 2005లో పీఠభూమి, 2008లో వెన్నెల బల్పం, 2009 రావురుక్ల, అట్లా 7-8 ఒక్క దశాబ్దంలోనే నేను అందుకున్నా. అట్లా ఆశారాజు, నేను, తొక్కుడుబండ కృష్ణమూర్తి యాదవ్. తొక్కుడుబండ కృష్ణమూర్తి కూడా తొక్కుడుబండ అనే పుస్తకం వేసిండు కాబట్టి తర్వాత పుస్తకాలు వేసి ఆయన కూడా మాతోటి అమర్నాథ్ పుస్తకాలు వేయకుండా మాకు సలహా ఇచ్చేవాడు. మాకు చాలా చిన్నవాడు. ఇట్లా నలుగురం కలిసి ఆ ద్వారక సరికుళ్ళు తర్వాత శివాజీ సార్తో సాన్నిహిత్యం ఉండడం వల్ల ఆ పుస్తకాలు ఎన్నో రాశాము. ఇట్లా రకరకాల ఎన్నో మినీ కవితలు, నేను ఆ పద్యాలు కూడా రాద్దాం అనుకున్నా, శతకం కూడా రాద్దాం అనుకున్నా. ఏదో ఆ శతకములు ఎన్నో రకరకాల శతకాలలో పేరు తెచ్చుకుందాము అనే ఉద్దేశం ఉంటే అది తర్వాత ఇక మనం నేను పెట్టుకున్న కవితలు అన్నిట్లో 11 పుస్తకాలలో కవితలు ఆ చదివి వినిపించడము టైం లేదు. సముద్ర సభ, శబ్ద శరీరం, అంటరాని శిల్పం, కవిత్వదాత సుఖీభవ, అట్లా చీమక్షేత్రం, సందర్భంలో జోల పాటలొద్దు, లాలి పాటలొద్దు, పాపం వాళ్ళు ఎంత మంచోళ్ళు. మెదకులో నేను ఇది చదివితే అప్పుడు సిద్ధారెడ్డి లెక్చరర్గా అప్పుడు ఉన్నాడు. ఈ కవిత చదివితే చాలా రెస్పాన్స్ వచ్చింది. అలా వెన్నెల అలా తాజ్మహల్ మన వెళ్ళి అక్కడ ఒక గంట సేపే ఉండి రావాలి. ఆ గంట సేపు మనకి ఇస్తారు. నేను బయటకు వచ్చేసి ఆ దాంట్లోనే ఒక వెన్నెల అలా అని తాజ్మహల్ మీద ఒక కవిత రాశాను. అది కూడా చాలా చంద్రమండలం మా ఊరు మీద కవిత. ఇలా మాట్లాడడం మన ఇష్టం. కాదు నారాయణరావు కూడా దీన్ని మెచ్చుకున్నాడు. దాని మీద కవిత నేను రాశాను. నా ముందు మాటలు కూడా చాలామంది కవులు ముందు మాటలు రాశారు. భాగవతం మళ్ళీ చదువుతా, తెలంగాణ భాషలు రాశాను. ఇట్లా దహన కావ్యం, మా తర్వాత పీఠభూమి, వెన్నెల బల్పం, ఇవన్నీ కవితలు చాలా పెట్టుకున్నాను. మనకు టైం లేదు కాబట్టి అలా ఎన్నెన్నో రకరకాల. నాకు మొదట్లో ఈనాడు అనే కవితలు కూడా నగ్న సత్యం అనే కవిత కూడా వచ్చేయింది, అదొకటి. తర్వాత ఈనాడులో చైతన్య నది, తర్వాత సాహితీ స్రవంతి అని, యువజన, జయశ్రీ, శ్లేష, ఆంధ్రభూమి, విశ్వరచన. అప్పుడు మినీ కవితలు అన్ని పత్రికలలో వచ్చేది 74లోని. అట్లా మినీ కవితలు రాయడం వల్ల మినీ కవిత దివిటి అనే పుస్తకం తీసుకొచ్చాము. తర్వాత నేను ఈ టుమ్రీలు కూడా రాసేవాడిని. ఏదో ఆ టుమ్రీలలో కూడా ఇందాక చెప్పినది ఏదో విరామాల సమయంలో మాకు పెద్ద చిక్కు అనేట్లాంటి ఒక దగ్గర స్కూల్లో నేను పనిచేసినప్పుడు, సార్ మీరు కవి కదా చేస్తారు, ఈ తాటి చెట్టు మీద ఒక కవిత రాయండి. అయ్యా నాకు అప్పుడప్పుడు రాదు, నేను ప్రయత్నం చేస్తానని పిల్లలు అంటారు. అది ఒక తాటి చెట్టు ఉంటే, తాటి చెట్టు పాకిదిమా ఎక్కినట్టే విమానం, తాటి చెట్టు పాకిదిమా ఎక్కినట్టే విమానం, దాని కళ్ళు తాగిదిమా కోతితోటి సమానం అని ఇలా ఎన్నో రకరకాల హాస్యంగా కనుము వినుమురోరి కందుకూరి అని కూడా ఒక పద్యాలు నేను శతకం రాద్దామని అనుకున్నా. ఆ శతకం రాసే దాంట్లో కూడా ఎన్నో చెప్పిన దాంట్లో పద్యమైన కఠినం బుద్ధిని కరిగించు, ఆట వెలుగులన్న మాట కాదు,
ఇంధనము దీని ఛందస్సు శాస్త్రము కనుమినుగురోరి కందుకూరి. ఇలా నేను ఇట్లా రాసుకొని ఒక మకుటం పెట్టుకొని శతకం కూడా రాద్దాం అనుకున్నా. భాషా ఈ కందపద్యం అయితే అలవోగా రాస్తాం. సిద్ధారెడ్డి నేను ఇద్దరు పోటీ పెట్టుకొని నువ్వు ఒక కందపద్యం నేను ఒక కందపద్యం అంటే 2 నిమిషాలకు ఒక కందపద్యం రాసేవాళ్ళను. భాషా పండిత పృచ్ఛక ఏది ఈ అవధానులు ఈ పృచ్ఛకులు ఉంటారు కదా 8 మంది. ఆ ఒక పృచ్ఛకులు గట్టి వాళ్ళు అయితే అవధాన్ని నీళ్లు మింగిపోయచ్చు అనే ఉద్దేశంతో నేను పృచ్ఛకుడికి పాల్గొని మా అవధాన్ని తోటి రాసిన భాషా పండిత పృచ్ఛక. కాషాయం రంగరించి కసిగా పోస్తే పాషాణపు అవధాన విశేషం మీకు ఏమి గురు శేషాచార్య. ఈ శేషాచార్య అని అవధాని. నేను పృచ్ఛకుడు నుండి ఒక పద్యం కూడా చెప్పాల్సి వచ్చింది. అట్లా ఆ ఊళ్ళో గుండెకాయ వంటి గురువులు తరువులు రక్తమంటి బుద్ధి రక్తమంటి తెలివి రంగరించి ప్రాణవాయు వంటి పాఠాలు చెప్తుంటే శుద్ధముద్దుకైన బుద్ధి పెరుగు. నేను మీ పెద్ద కవితలన్నీ మీకు తెలుసు కాబట్టి నా అప్పటి కవితలు నా చిన్న కవితలు ఏదో మినీ కవితలలో ఎన్నో ఉన్నాయి. అవి నేను వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నా. తర్వాత మినీ కవితలు కూడా మన టుమ్రీలు నేను దాంట్లో కూడా నవ్వి పుచ్చేటి కాకుండా సీరియస్ పోయిటరీ. అందరం కూర్చున్నప్పుడు ఒక గ్లాసు సీసా గ్లాస్ అక్కడ ఉంది. ఇది సీసా గ్లాస్ మీద రాయమని అంటారు. అంటే అప్పటికప్పుడు రాయడం నాకు నుంచి కాదు, కానీ కొంచెం ఆలోచిస్తే మాత్రం నాకు వచ్చేస్తుంది. ఖాళీ సీసా పారే వస్తుంది 1 రూపాయి, పగలగొట్టి పట్టుకుంటే ఆయుధమున్న సిపాయి అని ఇట్లా రాసేవాడిని. పదవి లేక ఇప్పుడు ఇవైనా కాకుండా మేము చంద్రబాబును అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వలే. అల్లుడు కదా నాకు ఎట్లా పదవి ఉంటుంటే నాకు కోపం వచ్చింది. నీకెందుకు మామనే ఉండు కదా ముఖ్యమంత్రి, నీకు పదవి ఎందుకు ఎందుకున్నా. అదే పదవి లేక దిగులేందుకు చంద్రబాబు నారా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన వేరనుకో, అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన పదవి ఇవ్వకపోతే ఆయన పదవి కావాలని నేను వెంటబడ్డాడు. నా పదవి లేక దిగులేందుకు చంద్రబాబు నారా వంపేది మనోడైతే తాగినంత సారా. అలా అని అంటే ఇట్లా టుమ్రీల మీద మినీ కవితల మీద బాగా ప్రాక్టీస్ చేసిన. సిద్ధారెడ్డి చేయడం వల్ల ఆ టుమ్రీలు చదవకపోయేవాడిని, మినీ కవిత చదవకపోదు. ఇక నువ్వు ఏమైనా లాంగ్ పోయిన రాయి అట్లా అనడం వల్ల కూడా శివారెడ్డి గారు సిద్ధారెడ్డి గారు అనడం వల్ల కూడా నేను కృషి చేసి ఇన్ని పుస్తకాలు వేయగలిగిన. మినీ కవితలు నిజానికి కూడా అవి అప్పటికి మందమే, ఈ టుమ్రీలు కూడా అప్పటి మందమే. కానీ లాంగ్ పోయం ఉన్నంత ఒక గొప్ప. అందుకని గుజరాత్ వెళ్ళి దహన కావ్యం రాయగలిగిన నేను. మా ఏదో గోవాకి వెళ్ళి కూడా నేను ఆశారాజు పిసి రాములు అందరం కలిసి గోవాకి వెళ్ళినాం. గోవాకి వెళ్ళిన వాళ్ళు ఎవరు రాయలేదు, కానీ నేను ఒక పెద్ద లాంగ్ పోయం రాసిన. అది శివారెడ్డి సార్ చాలా బాగుందని కవిత నేను చదివినాను. ఇట్లా పెద్ద పెద్ద కవితలు కూడా రాసేంత స్తోమత దాకా ఎదిగాను నేను. ఇప్పుడు ఇలా మొన్న పలకల నుంచి పలుకుల వైపు దాకా అది కూడా మీకు ఆ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరణ జరిగింది. అలా అంచెలంచెలుగా ఎదుర్కొంటే సాహిత్యంలో మాత్రం ఎదుర్కొంటూ వచ్చిన ఈ యొక్క సప్తతిలో నన్ను ఒక భాగం చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాలేటి శంకరం కానీ నంది సిద్ధారెడ్డి కానీ నిజానికి వాళ్ళ స్థాయి నేను లేకున్నా నేను వాళ్ళతో ఉన్నాను అనే ఒక ధైర్యం నాకు రావడము ఈ సప్తతి కలిగిస్తున్నది. నేను ముందు కూడా ఇంకా మంచి మంచి కవితలు రాయాలని, ఇంకా పుస్తకాలు కూడా వేస్తానని మీ ముందు ప్రకటించుకుంటూ టైం లేదు కాబట్టి దయచేసి కోరుతున్నాను. ధన్యవాదాలు.